హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే అప్రెంటిస్ జాబ్ అనేది రావడం జరిగింది. కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేస్తున్నారు. బ్యాంక్ జాబ్స్ అని చెప్పి మనకి వీడియోస్ చేయమని చెప్పి అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకైతే 1500 జాబుల దాకా అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి రావడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే. మీకైతే తెలుగు వస్తే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో దగ్గరలో ఉండే రూరల్ ఆర్ అర్బన్ ఏరియా బ్యాంక్స్‌లో అయితే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. మీకైతే స్టైఫండ్ కూడా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఇది చాలా గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ స్టేట్స్ కెన్ అప్లై థిస్ జాబ్. ఎందుకంటే అన్ని స్టేట్స్‌లో అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందల మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ అయితే మన ఛానెల్‌లో వీడియోస్ అనేవి రావడం జరుగుతాయి. జాబ్ అప్డేట్స్ అన్నీ. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం చూస్తున్నది ఇదైతే ఇండియన్ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. దీంట్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందల మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ డీటెయిల్డ్ జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ వాళ్ళైతే వీళ్ళు అప్రెంటిస్ షిప్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా 1500 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకైతే జాబ్ అనేది 10థ్ జులైనే ఓపెన్ చేశారన్నమాట. మీకైతే 31 జులై వరకు అప్లై చేసుకోవడానికైతే టైం ఉంది. అండ్ మనకైతే ఇక్కడ అన్ని స్టేట్స్ వైస్‌గా అయితే మనకి వేకెన్సీస్ అనేవి అన్ని కేటగరీస్‌లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే 82 వేకెన్సీస్ దాకా అయితే ఉండడం జరిగినాయి. అండ్ ఆల్సో తెలంగాణలో చూసుకున్నట్లయితే 42 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో, వేరే స్టేట్స్‌లో కూడా అయితే మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మెన్ అండ్ వుమెన్. సో, మనకిక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీరైతే ఇండియన్ సిటిజన్ అయ్యుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి ఏజ్ అయితే మినిమమ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే బీఈ ఆర్ బీటెక్ ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు జస్ట్ పాసింగ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 31/3/2020కి ఎవరైతే ఈ డేట్ ఇచ్చారో దీని లోపల గాని, ఈ డేట్‌ని గాని మీకైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసుండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పి మనకి ఆల్ కేటగరీస్ వైస్‌గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకైతే ఆహ్, ఓ ఈ జాబ్స్‌కైతే పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఆల్ స్టేట్స్ వైస్‌గా అయితే మనకి టెస్ట్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరంలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరైతే అక్కడికెళ్లి ఎగ్జామినేషన్ జస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుందన్నమాట. మీకైతే జాబ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకైతే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. మనకి మిగతా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే రూ. 500 అయితే మనకి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. పేమెంట్ అయితే ఆన్‌లైన్‌లో పే చేయాలన్నమాట. 10థ్ జులై నుంచి 31 జులై లోపలైతే ఆహ్, అండ్ ఆల్సో మీకైతే అప్లికేషన్ ప్రొసీజర్ అని చెప్పేసి మనకైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. మనకైతే ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే చేయాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది 10థ్ జులై నాడే ఓపెన్ అయింది. తర్వాత క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ అని చెప్పేసి మనకైతే 31 జులై లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా 31 జులై లోపల అయితే చేసుకోవాలి. ఏదైనా రాంగ్‌గా ఏదైనా ఎంటర్ చేసినా అప్లికేషన్ ఎడిటింగ్ అనేది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అదైతే 15థ్ ఆగస్ట్ దాకా అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి ఇది కూడా 31 జులై లోపల అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనబడుతుంది కదా! అప్లై చేసే వాళ్ళైతే ఇవి క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత
మీరైతే కింద సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ మీదైతే మనకి రావడం జరుగుతుంది. మీరైతే అక్కడ ఫోటోనైతే అప్‌లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్‌ని కూడా అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా కాదా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రివ్యూ చేసుకున్న తర్వాత అప్‌లోడ్స్ అయిపోయిన తర్వాత మీ లాస్ట్‌లో అయితే పేమెంట్ అనేది చేయాలన్నమాట. ఎవరైతే హ్మ్, ఆహ్, పేమెంట్ చేయడానికి ఎలిజిబులో. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎటువంటి పేమెంట్ అనేది చేయవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ అయితే పేమెంట్ చేయాలి. రూ. 500 వరకు అయితే. సో, ఇవి అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి మనకైతే స్టైఫండ్ అని కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకైతే ఇది 12 మంత్స్ పాటైతే మనకి జాబ్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో అయితే స్టైఫండ్ అయితే మీకు మెట్రో, అర్బన్ బ్రాంచెస్‌లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే 15,000 దాకా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్‌లో వర్క్ చేస్తుంటే 12,000 దాకా అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకైతే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకైతే ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్. అదైతే ఇంకా ఫ్యూచర్‌లో ఏదైనా బ్యాంక్ జాబ్స్‌కి అప్లై చేసుకుందామన్నా, అప్రెంటిస్ జాబ్‌కి అప్లై చేసుకుందామన్నా సరే ఇదైతే ఒక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లాగైతే ఉంటుంది. ఎవరైతే ఖాళీగా ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా మీకు క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అవైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉన్నా సరే మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో ఈ వీడియోనైతే షేర్ చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.